హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో ఏపీ స్టేట్ బోర్డ్ న్యూ సిలబస్, సిబిఎస్ఈ సిలబస్ 10th క్లాస్ మ్యాథమెటిక్స్లో 9th చాప్టర్ సమ్ అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నామెట్రీ అనే చాప్టర్లో ఎక్సర్సైజ్ 9.1లో 12, 13, 14, 15 ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో ఈ వీడియోలో నేర్చుకుందాము. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అర్థం చేసుకుని ఫిగర్ కనుక డ్రా చేయగలిగినట్లయితే చక్కగా ఈజీగా చేసినట్లే. 12th problem. From the top of a 7-meter high building, the angle of elevation of the top of a cable tower is 60 degrees. ఒక బిల్డింగ్ ఉందంట, ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా. ఆ బిల్డింగ్ హైట్ 7 meters. బిల్డింగ్ పైన నించుని ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ది టాప్ ఆఫ్ ది కేబుల్ టవర్, ఎదురుగా ఉన్నటువంటి టవర్ యొక్క టాప్ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫామ్ అయింది. అండ్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఇట్స్ ఫుట్ ఈజ్ 45 degrees. అదే బిల్డింగ్ మీద నించుని టవర్ యొక్క ఫుట్ను అబ్జర్వ్ చేసినప్పుడు 45 degrees. పైనుంచి కింద ఉన్న టవర్ని అబ్జర్వ్ చేశాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అయింది. డిటర్మిన్ ది హైట్ ఆఫ్ ది టవర్, అయితే ఆ టవర్ యొక్క హైట్ ఎంతో కనుక్కోవాలి. సో ఈ ప్రాబ్లంకి ఫిగర్ ఎలాగేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ మీద ఒక బిల్డింగ్ ఉంది. ఈ బిల్డింగ్ని ఏబి అనుకుందాము. ఈ బిల్డింగ్ హైట్ ఇచ్చారు మనకి ప్రాబ్లంలో 7 meters. ఫస్ట్ బిల్డింగ్ మీద నించున్నప్పుడు ఎదురుగా అబ్జర్వ్ చేస్తారు కాబట్టి హారిజాంటల్ లైన్ అంటే లైన్ ఆఫ్ సైట్ అనేది ఎదురుగా ఉంటుంది. సో ఇక్కడ నుంచి బిల్డింగ్ టాప్ నుంచి టవర్ యొక్క టాప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయింది. రెండు కూడా బిల్డింగ్ పైనుంచే అబ్జర్వ్ చేశాడు. టవర్ యొక్క టాప్ని అలానే టవర్ యొక్క ఫుట్ను కూడా బిల్డింగ్ పైనుంచే అబ్జర్వ్ చేశాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిల్డింగ్ మీద నించినప్పుడు ఎదురుగా చూస్తాడు కాబట్టి ఇది హారిజాంటల్ లైన్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ఇదే బిల్డింగ్ టాప్ నుంచి టవర్ యొక్క ఫుట్ను అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. అంటే హారిజాంటల్ లైన్కి బిలో ఉంటుందన్నమాట యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అనేది. సో ఇది టవర్. ఇక్కడ నుంచి హారిజాంటల్గా చూశాడు కాబట్టి దీన్ని సిడి అనుకుందాము. మొత్తం టవర్ హైట్ని సిఈ అనుకుందాం. ఏబిసిడిఈ సిఈ హైట్ కనుక్కోవాలి. అంటే టవర్ యొక్క హైట్ కనుక్కోవాలి. మనకి ఇచ్చింది ఓన్లీ బిల్డింగ్ హైట్ మాత్రమే ఇచ్చారు. ఇక్కడ మనకి 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అలానే ఏడిఈ అనేది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ఇక్కడ ప్రతి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో నేమ్స్ ఇద్దాము. ఇది హైపోటెన్యూస్ లైన్ ఆఫ్ సైట్ కాబట్టి దీన్ని కనుక్కోవాల్సిన అవసరం లేదు. అలానే ఇది కూడా హైపోటెన్యూస్. ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్లో. 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. ఇది కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు, లైన్ ఆఫ్ సైట్ కాబట్టి ఇది లెంగ్త్ కాదు ఇది కనుక్కోవడానికి. చూడండి ఇక్కడ మనం ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏడిబిసి ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇక్కడ ఉండే యాంగిల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా అంతే ఉంటుంది. ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇది కూడా 45 degrees అవుతుంది అనమాట. సో ఈ ట్రయాంగిల్లో 45 degrees ఉంది, ఈ ట్రయాంగిల్లో 60 degrees యాంగిల్ ఉంది. 45 degreesకి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఈ ట్రయాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. అలాగే ఈ ట్రయాంగిల్ చూసినట్లయితే 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్, అలానే ఇక్కడ ఉంది యాంగిల్ని టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్ సైడ్ అవుతుంది, యాంగిల్కి ఆపోజిట్ సైడ్. సో ఇవి మన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో సైడ్స్ నేమ్స్ కూడా రాసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ సైడ్ ఏంటో రాద్దాము. ఏబి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ బిల్డింగ్. మనకు ప్రాబ్లంలో ఇచ్చారు ఇది 7 meters అని. హైట్ ఆఫ్ బిల్డింగ్ ఈజ్ ఈక్వల్ టు 7 meters. సిఈ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ టవర్, ఇది మనం కనుక్కోవాలి. అయితే 2 partsగా ఉంది. మనకి ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే హైట్ ఆఫ్ ది టవర్ అనేది 2 partsగా ఉంది. తెలియదు కాబట్టి హెచ్ అనుకుందాము. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఒకటి ఉంది, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఒకటి ఉంది. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ఏ బిల్డింగ్, రెండు కూడా బిల్డింగ్ టాప్ నుంచి అబ్జర్వ్ చేశాడు. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ బిల్డింగ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ టాప్ ఆఫ్ టవర్, the angle of elevation of top of tower is equal to 60 degrees. So angle EAD is equal to 60 degrees. అలాగే బిల్డింగ్ టాప్ నుంచే టవర్ యొక్క ఫుట్ను కూడా అబ్జర్వ్ చేశాడు. సో పైనుంచి కిందకి చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అవుతుంది. ఫ్రమ్ ది టాప్ ఆఫ్ ది బిల్డింగ్, ఇది కూడా ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఈజ్ ఈక్వల్ టు 45 degrees. సో ఇక్కడ 45 degrees ఉంటుందన్నమాట. డిఏసి అనేది 45 degrees.
యాంగిల్ డిఏసి ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్. మరి ఇక్కడ 45 డిగ్రీస్ ఎలా వచ్చింది అంటే ఈ ఏడి బీసీ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఏడి ప్యారలల్ టు బీసీ, అలాగే ఈ మధ్యలో ఉన్న ఏసీ అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్. సో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో యాంగిల్ ఏసీబీ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ బికాజ్ ట్రాన్స్వర్సల్కి ఇంటీరియర్గా ఉంటూ రెండు కూడా ఆల్టర్నేట్గా ఉన్నట్లయితే ఆ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఇంటీరియర్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఒకసారి ఫిగర్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. 2 ట్రయాంగిల్స్ని కూడా కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఏబీసీ ట్రయాంగిల్ తీసుకుందాం. ఈ ఏబీసీ ట్రయాంగిల్లో యాంగిల్ 45 డిగ్రీస్ ఉంది. మనం కనుక్కోవాల్సింది హైపోటెన్యూస్ అవసరం లేదు, ఎడ్జసెంట్ కనుక్కోవాలి. ఎడ్జసెంట్ కనుక్కుంటేనే మనకి ఈ హైట్ ఆఫ్ ది టవర్ కనుక్కోగలము. కాబట్టి ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. కాబట్టి ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ ఈ రెండు వచ్చే రేషియో టాన్ రేషియో అవుతుంది. In triangle ABC, angle B is equal to 90 degrees. సో మనం తీసుకోవాల్సిన రేషియో టాన్ రేషియో. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 45 డిగ్రీస్. టాన్ 45 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై అడ్జసెంట్ సైడ్ బీసీ. tan 45 వాల్యూ 1, ఏబీ అంటే హైట్ ఆఫ్ ది టవర్ 7 బై బీసీ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్లయితే బీసీ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 1 7 మీటర్స్. సో బీసీ అంటే బిల్డింగ్కి అలానే టవర్కి మధ్య ఉన్న డిస్టెన్సే బీసీ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ, ఈ ట్రయాంగిల్లో మనకి అడ్జసెంట్ సైడ్ ఇది ఎంతో ఇది కూడా అంతే అవుతుంది. ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి బీసీ ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా 7 మీటర్స్ వచ్చింది. సో ఏడీ కూడా 7 మీటర్స్ అవుతుంది. అడ్జసెంట్ సైడ్ తెలుసు, ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, అంటే ఈ సైడ్ మొత్తం కనుక్కోవాలన్నమాట. సో ఇది 7 మీటర్స్ కాబట్టి ఇది కూడా 7 మీటర్స్ ఉంటుంది దీని ఆపోజిట్. అంటే టవర్లు 2 పార్ట్స్గా ఉంది. కొంత పార్ట్ 7 మీటర్స్ అని మనకు తెలిసిపోయింది. ఈ పార్ట్ కనుక్కోవాలి, డిఈ కనుక్కొని ఈ రెండింటిని యాడ్ చేసినట్లయితే మొత్తం టవర్ హైట్ వస్తుంది. సో ఫస్ట్ ఈ ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, అడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి ఆపోజిట్ అడ్జసెంట్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి ఈ ట్రయాంగిల్లో. సో ఇన్ ట్రయాంగిల్ ఏడిఈ యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్. సో ఈ ట్రయాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్ కనుక్కోవాలి, అడ్జసెంట్ సైడ్ తెలుసు కాబట్టి టాన్ రేషియో తీసుకోవాలి. టాన్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 60 డిగ్రీస్. సో థీటా బదులుగా 60 డిగ్రీస్. ఆపోజిట్ సైడ్ ఈడీ బై అడ్జసెంట్ సైడ్ ఏడీ. టాన్ 60 వాల్యూ √3. ఈడీ మనకు తెలియదు, కనుక్కోవాలి. అలానే ఏడీ ఇప్పుడే మన ఫిగర్లో రాసాం కదా 7 మీటర్స్ అని. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఈడీ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ √3 మీటర్స్. సో టవర్ని అబ్జర్వ్ చేసినట్లయితే టవర్ మొత్తం ఈసీ, టవర్ హైట్ అనేది ఈసీ అవుతుంది. ఈసీ మనకి 2 పార్ట్స్గా ఉంది, ఈడీ ప్లస్ డీసీ. ఈడీ కనుక్కున్నాం 7 √3. అలానే డీసీ ఏబీ రెండు ప్యారలల్ అలానే ఈక్వల్ కాబట్టి ఇది 7 అవుతుంది డీసీ. రెండిట్లోనూ 7 కామన్గా రాసినట్లయితే ఇక్కడ √3 కామన్గా వస్తుంది, ప్లస్ 7 రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో 7 ఇంటూ √3 + 1 మీటర్స్ ఈసీ. ఈసీ అంటే హైట్ ఆఫ్ ది టవర్ని ఈసీ అనుకున్నాం. సో హైట్ ఆఫ్ టవర్ ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ √3 + 1 మీటర్స్. 13th problem. As observed from the top of a 75 meters high lighthouse from a sea level. సముద్రంలో ఓడలు ఎక్కడున్నాయో తెలుసుకోవడం కోసం లైట్ హౌస్ ఉంటుంది. ఈ లైట్ హౌస్ హైట్ 75 మీటర్స్ అంట. ఈ లైట్ హౌస్ నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ది యాంగిల్స్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 2 షిప్స్ ఆర్ 30 డిగ్రీస్ అండ్ 45 డిగ్రీస్. ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కదా, లైట్ హౌస్ నుంచి చూసినప్పుడు 2 షిప్స్ కనిపించాయి. ఒక షిప్ అబ్జర్వ్ చేసినప్పుడు 30 డిగ్రీస్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అయింది, ఇంకొక షిప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 45 డిగ్రీస్ యాంగిల్ ఫామ్ అయింది. ఇఫ్ వన్ షిప్ ఈజ్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ది అదర్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ ది లైట్ హౌస్. రెండు కూడా లైట్ హౌస్కి సేమ్ సైడే ఉన్నాయి. అలాగే ఒక షిప్ వెనకాల ఇంకొకటి ఉందంట. ఫైండ్ ది డిస్టెన్స్ బిట్వీన్ 2 షిప్స్. అయితే ఆ 2 షిప్స్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉందో కనుక్కోవాలి. సో ప్రాబ్లమ్ను అర్థం చేసుకుని ఫిగర్ గీయడమే వెరీ ఇంపార్టెంట్.
ఈ హారిజాంటల్గా గీసిన లైన్ని సీ లెవెల్ అనుకుందాము. ఇది లైట్ హౌస్ అనుకుందాము. ఈ లైట్ హౌస్ పైన నించుని షిప్స్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అంటే ఏ అనే ప్లేస్ దగ్గర నించుని సముద్రంలో వచ్చే షిప్స్ని అబ్జర్వ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఒక షిప్ను అబ్జర్వ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఎక్కడ ఉంటే అక్కడ ముందు హారిజాంటల్గా చూస్తాము, ఎదురుగా ఉన్నది చూస్తాము. కాబట్టి హారిజాంటల్ లైన్ డ్రా చేసుకుందాము. సో ఇక్కడి నుంచి ఫస్ట్ షిప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. బి అనే ప్లేస్ దగ్గర ఒక షిప్ ఉంది, 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. అలాగే ఇంకొక షిప్ కూడా ఉంది, దానికంటే ముందు ఆ షిప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 45 degrees యాంగిల్ ఫామ్ అయింది. సి అనే ప్లేస్ దగ్గర ఇంకొక షిప్ ఉంది. సో దీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 45 degrees యాంగిల్ ఫామ్ అయింది. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఈ రెండు షిప్పుల మధ్య డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలన్నమాట. ఇది తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాము. అలాగే ఏబిసి ఇది డి అనుకుందాం. లైట్ హౌస్ యొక్క హైట్ని డి అనుకుందాం, ఏడి అనుకుందాం. ఈ లైట్ హౌస్ హైట్ ఇచ్చారు 75 meters. మనం కనుక్కోవాల్సింది రెండు షిప్లకి మధ్య ఉన్న డిస్టెన్స్. సో ప్రాబ్లం అర్థం చేసుకుని ఫస్ట్ ఫిగర్ గీసుకోవడమే ఇంపార్టెంట్. ఇక్కడ మనం ఫస్ట్ ఎదురుగా చూస్తాం కాబట్టి హారిజాంటల్ లైన్ ఇది. పైనుంచి కిందకు చూసినప్పుడు యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ కూడా మనం ఏదన్నా ఒక నేమ్ ఇచ్చుకున్నట్లయితే ఏబిసిడి అయిపోయింది కదా, ఈ ఇచ్చినట్లయితే ఏఈ ఈ బీడి ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది ఏబి అనేది. సో ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 30 degrees కాబట్టి ఇక్కడ కూడా 30 degrees యాంగిల్ ఉంటుంది. అలానే ఈ ఏఈ బీడి రెండు ప్యారలల్ లైన్స్. ఈ ఏసీ ట్రాన్స్వర్సల్ అనుకున్నట్లయితే ఇక్కడ 45 degrees యాంగిల్ ఉంది కాబట్టి ఇది కూడా 45 degrees అవుతుంది. సో ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏసీడి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, డి దగ్గర 90 degrees యాంగిల్ ఉంటుంది. అలానే ఏబిడి అనేది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్లో నేమ్స్ కూడా ఇచ్చుకుందాం. 90 degreesకి ఆపోజిట్ సైడ్స్ హైపోటెన్యూస్ అవుతాయి. ఇవి లైన్ ఆఫ్ సైట్ కాబట్టి వీటిని కనుక్కోవాల్సిన అవసరం లేదు, హైపోటెన్యూస్. అలాగే ఇక్కడ యాంగిల్స్ ఉన్నాయి. యాంగిల్ని టచ్ అవుతూ ఉండే సైడ్ ఎడ్జసెంట్. సో ఇది ఎడ్జసెంట్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో ఇది ఎడ్జసెంట్ అవుతుంది. సో యాంగిల్కి ఆపోజిట్గా ఉండే సైడ్ ఆపోజిట్ సైడ్. సో ఇవి నేమ్స్. సో ఫస్ట్ ప్రాబ్లమ్ని అర్థం చేసుకుని ఫిగర్ గీసుకోవడం వచ్చి ఉండాలి. ఇవి ట్రయాంగిల్లో ఏ సైడ్ ఏంటో రాసుకుందాము. ఏడి అనేది లైట్ హౌస్, హైట్ ఆఫ్ లైట్ హౌస్, హైట్ ఆఫ్ లైట్ హౌస్ ఇది ఇచ్చారు మనకి ప్రాబ్లంలో 75 meters. సో పైనుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్స్ ఫామ్ అయినాయి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ఫస్ట్ షిప్ని చూసినప్పుడు 45 degrees యాంగిల్ ఫామ్ అయింది. లైట్ హౌస్కి ఫస్ట్గా ఉన్న షిప్ అనమాట ఇది 45 degrees. సో ఇక్కడ 45 degrees కాబట్టి ఈ పేరు రాసుకోవాలి. ఈఏసి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. అలాగే ఇంకొక షిప్ను అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ సెకండ్ షిప్ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో ఈఏబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. సో మనం కనుక్కోవాల్సింది ఈ రెండు షిప్పుల మధ్య డిస్టెన్స్ అనమాట. బీసీ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ 2 ships. తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుందాం దీన్ని. సో ఈ రెండు ప్యారలల్ లైన్స్ కాబట్టి ఇక్కడ యాంగిల్స్ ఎలా వస్తాయో రాద్దాము. సిన్స్ ఏఈ అండ్ బీడీ ఆర్ ప్యారలల్ లైన్స్, ఏఈ ప్యారలల్ టు బీడీ అండ్ ఏబి ఈజ్ ట్రాన్స్వర్సల్, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. అలాగే ఏఈ ప్యారలల్ టు బీడీ, ఏసీ ఈజ్ ట్రాన్స్వర్సల్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో యాంగిల్ ఏసీడి ఈజ్ ఈక్వల్ టు 45 degrees. ఈ రెండిటికి రీజన్ ఒకటే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇక్కడ రాస్తాం రెండిటికి రీజన్ ఒకటే. ట్రాన్స్వర్సల్ ఉన్నట్లయితే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్, ఇంటీరియర్గా ఉండే ఆల్టర్నేట్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. ఇది 9th క్లాస్లో లైన్స్ అండ్ యాంగిల్స్ అనే చాప్టర్లో వచ్చింది. సో ఇప్పుడు మనం ఫిగర్లో 2 triangles ఉన్నాయి కదా, ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏసీడి. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి హైపోటెన్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆపోజిట్ సైడ్ తెలుసు, ఎడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఎడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 45 degrees.
ఇన్ ట్రయాంగిల్ ఏసీడి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అలాగే ట్యాన్ రేషియో తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఈ ట్రయాంగిల్ యాంగిల్ 45 degrees. సో టీటా బదులుగా 45 రాసుకుంటాము. ఆపోజిట్ సైడ్ ఏడి బై అడ్జసెంట్ సైడ్ సిడి. tan 45 1, ఏడి వాల్యూ 75, హైట్ ఆఫ్ ది లైట్ హౌస్ ఇచ్చారు. సిడి క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. సిడి ఇంటూ 1, సిడి ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ 1 75. సో సిడి ఈజ్ ఈక్వల్ టు 75 meters. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. అలాగే ఇక్కడ ఈ సి లేదు అనుకున్నట్లయితే ఏసీ అనే లైన్ ఏబిడి అనేది ఇంకొక ట్రయాంగిల్ అవుతుంది. ఈ ట్రయాంగిల్లో యాంగిల్ 30 degrees. మనం కనుక్కోవాల్సింది అడ్జసెంట్ సైడ్. సో ఈ అడ్జసెంట్ సైడ్లో కొంత పార్ట్ మనకు తెలుసు, ఆల్రెడీ ఇప్పుడు కనుక్కున్నాం కదా 75 meters అని. ఈ పార్ట్ కనుక్కోవాలి. సో అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి ఇక్కడ కూడా ట్యాన్ రేషియోని తీసుకుంటాము. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ తెలుసు కాబట్టి ట్యాన్ రేషియోని తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏ రేషియో తీసుకోవాలో కూడా తెలుసున్నట్లయితే లెక్కలన్నీ చాలా ఈజీగా చేయొచ్చు. ఈ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ 30 degrees ఉంది కాబట్టి tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏడి బై అడ్జసెంట్ సైడ్ మొత్తం అవుతుంది బీడి. tan 30 1/√3, ఏడి వాల్యూ 75 బై బీడీ 2 పార్ట్స్గా ఉంది. సో బీడీ బదులు బీడీ అని రాసుకుందాము. బీడీ ఇంటూ 1, బీడీ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ √3. సో ఈ బీడీ 2 పార్ట్స్గా ఉంది కదా, బీసీ ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు 75√3. బీసీ మనకు తెలియదు, కనుక్కోవాలి. సిడి కనుక్కున్నాం ఆల్రెడీ, 75 ఈజ్ ఈక్వల్ టు 75√3. ఈ 75 కూడా రైట్ సైడ్ వెళ్తే -75 అవుతుంది. ఆల్రెడీ 75√3 ఉంది, ప్లస్ 75 ఇటు వస్తే -75 అవుతుంది. రెండింటిలోనూ 75 కామన్గా రాసినట్లయితే ఇక్కడ √3 ఉంటుంది, -75 రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. సో బీసీ ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ √3 - 1 meters. బీసీ అంటే డిస్టెన్స్ బిట్వీన్ 2 ships. వాళ్ళు అబ్జర్వ్ చేసిన 2 shipsకి మధ్య ఎంత డిస్టెన్స్ ఉందో కనుక్కోమన్నారు. డిస్టెన్స్ బిట్వీన్ 2 ships ఈజ్ ఈక్వల్ టు 75 ఇంటూ √3 - 1 meters. 14th problem. A 1.2 meters tall girl spots a balloon moving with the wind in a horizontal line at a height of 88.2 meters from the ground. ఒక గర్ల్ ఉందంట, గర్ల్ హైట్ కూడా ఇచ్చారు ఇక్కడ 1.2 meters అని. ఇలా హైట్ ఇచ్చినప్పుడు గర్ల్ హైట్ని కూడా కన్సిడర్ చేయాలి. ఈ గర్ల్ ఒక బెలూన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది పొజిషన్ని. ఈ బెలూన్ గ్రౌండ్ నుంచి 88.2 meters హైట్లో ఉంది. ఫస్ట్ ఈ బెలూన్ని అబ్జర్వ్ చేసింది. The angle of elevation of the balloon from the eyes of the girl at any instant is 60 degrees. గర్ల్ యొక్క ఐస్ నుంచి అంటే కళ్ళ నుంచి ఈ బెలూన్కి ఉన్న యాంగిల్ని ఇచ్చారు, అంటే గర్ల్ హైట్ని కూడా కన్సిడర్ చేయాలి అని అర్థం. ఇట్లా బెలూన్ని అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయింది. ఆఫ్టర్ సమ్ టైమ్ ది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెడ్యూసెస్ టు 30 degrees. కొంత టైం అయిన తర్వాత గాలికి బెలూను కొంత దూరం వెళ్ళింది, ఇదే లైన్లో ఇదే హైట్లో కొంచెం దూరం వెళ్ళింది. అప్పుడు అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. ఫైండ్ ది డిస్టెన్స్ ట్రావెల్డ్ బై ది బెలూన్ డ్యూరింగ్ ది ఇంటర్వెల్. ఈ కొంత టైంలో ఈ బెలూన్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసిందో కనుక్కోవాలి. సో ఇక్కడ మనం ఈ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా బెలూన్కి దారం కట్టలేదు కాబట్టి వీటన్నిటిని కూడా డాటెడ్ లైన్తో రిప్రజెంట్ చేశారు. సో ఇది లైన్ ఆఫ్ సైట్ కాబట్టి ఇది కూడా డాటెడ్ లైను. అలానే ఇక్కడ మనకి ఎటువంటి దారం కట్టలేదు కాబట్టి బెలూన్కి ఇవి కూడా డాటెడ్ లైన్తో డినోట్ చేశారు. ఇక్కడ మనకి లైన్ గీసింది ఏంటి అంటే ఇది గ్రౌండ్ అనమాట. గ్రౌండ్ ఒకటే మనకు కనిపిస్తుంది కాబట్టి దీన్ని పూర్తిగా లైన్తో డినోట్ చేశారు. మనం ఇప్పుడు ఫిగర్లో డ్రా చేసేటప్పుడు కూడా ఇలానే డ్రా చేసుకుని చేసినట్లయితే ఈజీగా ఉంటుంది. ప్రాబ్లంకి ఫిగర్ తీసుకోవడం వెరీ ఇంపార్టెంట్. ఇది గర్ల్ అనమాట. గర్ల్ ఫస్ట్ బెలూన్ ఇక్కడ ఉన్నప్పుడు అబ్జర్వ్ చేసింది. సో ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయింది, 60 degrees. సో ఇది గర్ల్ ఏ దగ్గర ఉంది, బి దగ్గర ఉన్నప్పుడు బెలూన్ అబ్జర్వ్ చేసింది అనుకుందాం. కొంచెం సేపటి తర్వాత ఈ బెలూన్ ఇక్కడికి వచ్చేసింది, సి అనే పొజిషన్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. సో దీన్ని డి అనుకుందాము, ఇది ఈ, నెక్స్ట్ ఎఫ్, జి. సో గర్ల్ హైట్ ఇచ్చారు 1.2 meters.
అయితే ఇక్కడ ఫస్ట్ అబ్జర్వ్ చేసిన పొజిషన్కి సెకండ్ అబ్జర్వ్ చేసిన పొజిషన్కి మధ్య డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలంటే బీసీ డిస్టెన్స్ కనుక్కోవాలన్నమాట. ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి. ఏబిఈ అనేది ఒక రైట్ యాంగిల్, అలానే ఏసిడి అనేది ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఫిగర్ గీసుకున్న తర్వాత ఫిగర్లో ఏ సైడ్ ఏంటో రాద్దాము. ఏజీ అనేది గర్ల్ హైట్ అనమాట. ఏజీ ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ గర్ల్, మనకు ప్రాబ్లంలో ఇచ్చారు. హైట్ ఆఫ్ గర్ల్ ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్స్. అలాగే ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఈ బిఎఫ్ ఏజీ ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్ కాబట్టి ఏజీ ఎంత ఉంటుందో బిఎఫ్ కూడా అంతే ఉంటుంది. ఏజీ ప్యారలల్ టు బిఎఫ్. సో బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 1.2 మీటర్స్, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 1.2 మీటర్స్ ఉంటుంది. అలాగే బెలూన్ గ్రౌండ్ నుంచి 88.2 మీటర్స్ హైట్లో ఉంది అని ఇచ్చారు. 88.2 మీటర్స్ మొత్తం హైట్ అన్నమాట ఇది. సో బెలూన్ ఈజ్ ఎట్ ఏ హైట్ ఆఫ్ 88.2 meters from the ground. So EF is equal to 88.2 meters. ఫస్ట్ ఇక్కడ కదా బెలూన్ అబ్జర్వ్ చేసింది కాబట్టి ఇక్కడి నుంచి గ్రౌండ్కి మధ్య డిస్టెన్స్ అంటే హైట్ 88.2 మీటర్స్ అవుతుంది. అలాగే ఫస్ట్ బెలూన్ అబ్జర్వ్ చేసినప్పుడు 60 degrees యాంగిల్ ఫామ్ అయింది. గర్ల్ సీస్ balloon first at 60 degrees. So angle EAB is equal to 60 degrees. కొంతసేపటి తర్వాత ఈ యాంగిల్ అనేది 30 degreesకి చేంజ్ అయింది బెలూన్ కొంత దూరం వెళ్ళిపోవడం వల్ల. ఆఫ్టర్ సమ్ టైమ్ the angle of elevation becomes 30 degrees. So angle DAC is equal to 30 degrees. Angle DAC is equal to 30 degrees. మనం కనుక్కోవాల్సింది ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ పట్టింది, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసింది బెలూన్ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ బిట్వీన్ బీసీ అనేది కనుక్కోవాలి. డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బెలూన్ ఈజ్ ఈక్వల్ టు బీసీ, ఇది కనుక్కోవాలి. ఇక్కడ కనిపిస్తున్న 2 ట్రయాంగిల్స్లోనూ ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని తీసుకుందాము. ఈఏబి అనే ట్రయాంగిల్ని తీసుకుందాం. ఇక్కడ 90 degrees యాంగిల్ ఉంది. 90 degreesకి ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అలాగే ఇది యాంగిల్ కాబట్టి యాంగిల్కి టచ్ అవుతూ ఉండే సైడ్ అడ్జసెంట్, ఇది మొత్తం ఆపోజిట్ సైడ్. అయితే ఆపోజిట్ సైడ్ 2 పార్ట్స్గా ఉంది. కొంత పార్ట్ ఈబీ, కొంత పార్ట్ బిఎఫ్. బిఎఫ్ తెలుసు మనకు ఆల్రెడీ. ఈ ఈబీ ఎంత అవుతుంది అంటే 88.2లో నుంచి 1.2 తీసేస్తే కనుక ఈబీ వస్తుంది. ఫస్ట్ ఇది తీసేద్దాం. మొత్తం ఈఎఫ్లో నుంచి ఈ బిఎఫ్ని తీసేసినట్లయితే ఈ ట్రయాంగిల్లో ఉన్నటువంటి బిఈ సైడ్ వస్తుంది అన్నమాట. సో ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 88.2 మీటర్స్. బెలూన్ గ్రౌండ్ నుంచి 88.2 మీటర్స్ హైట్లో ఉంది. అయితే మనకి ఫిగర్లో ఈఎఫ్ అనేది 2 పార్ట్స్గా ఉంది. ఈబీ ప్లస్ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 88.2. ఈ బిఎఫ్ అనేది 1.2 అని రాసాం మనం. గర్ల్ ఎంత హైట్లో ఉందో దాన్ని కన్సిడర్ చేయాలనుకున్నాం కదా. 88.2. ఈబీ ఈజ్ ఈక్వల్ టు 1.2 రైట్ సైడ్ వెళ్తే -1.2 అవుతుంది. ఈబీ ఈజ్ ఈక్వల్ టు 88.2లో నుంచి 1.2 మైనస్ చేసినట్లయితే 0. 88లో నుంచి 1 మైనస్ చేస్తే 87 మీటర్స్. సో ఈబీ 87 మీటర్స్ వచ్చింది. సో ఇప్పుడు ఫిగర్ చూసినట్లయితే మనకి ఆపోజిట్ సైడ్, ఈ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ 87 మీటర్స్ అవుతుందన్నమాట. అలాగే అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. In triangle EBA, angle B is equal to 90 degrees. Tan ratio తీసుకోవాలి. Tan theta is equal to opposite side by adjacent side. ఈ ట్రయాంగిల్లో టీటా 60 degrees. Tan 60 degrees is equal to opposite side EB by adjacent side AB. Tan 60 వాల్యూ √3 ఈజ్ ఈక్వల్ టు ఈబీ 87 బై ఏబీ మనకు తెలియదు, క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏబీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 87 ఇంటూ 1 87.
సో ఏబి ఈజ్ ఈక్వల్ టు 87 ఇంటూ √3 ఇటు వస్తే బై √3 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ సెకండ్ ట్రయాంగిల్ని తీసుకోవాలి. డిఏసి ఈ ట్రయాంగిల్ తీసుకున్నట్లయితే ఈ అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలన్నమాట. ఈ అడ్జసెంట్ సైడ్లో కొంత పార్ట్ ఇప్పుడు మనం కనుక్కున్నాం ఏబీ వాల్యూ. ఇది మొత్తం కనుక్కొని దీంట్లో నుంచి ఏబీ తీసేసినట్లయితే ఈ బీసీ వాల్యూ వస్తుందన్నమాట. ఇక్కడ మనం అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ తెలుసు. సో ఈ రెండు ప్యారలల్ కాబట్టి ఈబీ ఎంతో డీసీ కూడా అంతే ఉంటుంది. అంటే ఇది మొత్తం 88.2, ఈ కొంతవరకు ఇది 87 అవుతుంది. సో ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ కూడా tan రేషియోని తీసుకుంటాము. ఇన్ ట్రయాంగిల్ డిఏసి యాంగిల్ సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. ఆపోజిట్ సైడ్ తెలుసు, అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి కాబట్టి tan రేషియోని తీసుకోవాలి. ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ 30 degrees. సో tan 30 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ సిడి బై అడ్జసెంట్ సైడ్ ఏసీ. అంటే మొత్తం తీసుకోవాలి, ఏసీ మొత్తం. tan 30 వాల్యూ బై √3 ఈజ్ ఈక్వల్ టు సిడి 87 బై ఏసీ కనుక్కోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్ చేయొచ్చు. ఏసీ ఈజ్ ఈక్వల్ టు 87 ఇంటూ √3 మీటర్స్. సో ఇప్పుడు మనకి ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే ఏసీ అనేది 2 పార్ట్స్గా ఉంది. ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబీ ప్లస్ బీసీ. ఏసీ వాల్యూ కనుక్కున్నాం 87 √3 ఈజ్ ఈక్వల్ టు ఏబీ కూడా కనుక్కున్నాం 87 బై √3. మనం కనుక్కోవాల్సింది బీసీ. సో ఈ బీసీ కావాలి కాబట్టి 87 బై √3ని లెఫ్ట్ సైడ్ పంపించినట్లయితే మైనస్ అవుతుంది. మైనస్ 87 బై √3 ఈజ్ ఈక్వల్ టు బీసీ. రెండిట్లోనూ 87 ఉంది కాబట్టి 87 కామన్గా రాసినట్లయితే ఇక్కడ √3 ఉంటుంది, మైనస్ 87 రాసేసాం కాబట్టి ఇక్కడ 1 ఉంటుంది. 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు బీసీ. ఈ రెండింటికి ఎల్సిఎం చేసి దీన్ని సింప్లిఫికేషన్ చేద్దాం. ఎల్సిఎం √3 అవుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. √3 ఇంటూ √3 హోల్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ 1 స్క్వేర్ అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బీసీ. 87 ఇంటూ స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ అవుతుంది 3 మైనస్ 1 బై √3 ఈజ్ ఈక్వల్ టు బీసీ. 3 మైనస్ 1 అంటే 2. సో రెండు న్యూమరేటర్లో ఉన్నాయి కాబట్టి ఈ రెండు మల్టిప్లికేషన్ చేయొచ్చు. 87 ఇంటూ 2 బై డినామినేటర్లో √3. అయితే ఈ √3 క్యాన్సిల్ అవ్వడం కోసం రేషనలైజేషన్ చేయాలి. √3 తోటి బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని మల్టిప్లికేషన్ చేసినట్లయితే ఈ ఇర్రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో 87 ఇంటూ 2 ఇంటూ √3 న్యూమరేటర్లో ఈ మూడింటిని మల్టిప్లికేషన్ చేయాలి. √3 ఇంటూ √3 అంటే 3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు బీసీ. 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది. 3 2s 6, 2 మిగులుతుంది 27 అంటే 3 9s 27. సో 29 ఇంటూ 2 58 ఇంటూ √3 58 √3 బీసీ ఈజ్ ఈక్వల్ టు 58 √3. బీసీ అంటే బెలూన్ అనేది ఫస్ట్ పొజిషన్ నుంచి సెకండ్ పొజిషన్కి ట్రావెల్ చేసిన డిస్టెన్స్ అన్నమాట. సో డిస్టెన్స్ ట్రావెల్డ్ బై బెలూన్ ఈజ్ ఈక్వల్ టు 58 √3 మీటర్స్. 15th ప్రాబ్లం. ఏ స్ట్రైట్ హైవే లీడ్స్ టు ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఒక హైవేలో స్ట్రైట్గా వెళ్ళినట్లయితే టవర్ యొక్క ఫుట్కి చేరుకుంటాం, అంటే టవర్ దగ్గరికి వెళ్తాం అనమాట. ఈ మ్యాన్ స్టాండింగ్ ఎట్ ది టాప్ ఆఫ్ ది టవర్ అబ్జర్వ్స్ ఏ కార్ ఎట్ ఎన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ 30 degrees. టవర్ మీద నుంచి ఒక అతను కార్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. పైనుంచి కిందకి అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి 30 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ అయింది. విచ్ ఈజ్ అప్రోచింగ్ టు ది ఫుట్ ఆఫ్ ది టవర్. ఏదైతే ఫుట్ ఆఫ్ ది టవర్కి వస్తూ ఉందో టవర్ వైపు వస్తూ ఉన్న కార్ని అబ్జర్వ్ చేశాడనమాట. అట్లా అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. ఫుట్ ఆఫ్ ది టవర్ విత్ ఏ యూనిఫామ్ స్పీడ్. ఆ కార్ అనేది యూనిఫామ్ స్పీడ్ అంటే ఒకే స్పీడ్తో వస్తుంది. 6 seconds లేటర్ ది యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ ది కార్ ఈజ్ ఫౌండ్ టు బి 60 degrees. అదే కారు 6 seconds తర్వాత అబ్జర్వ్ చేసినప్పుడు యాంగిల్ అనేది 60 degreesకి చేంజ్ అయింది. 30 degrees యాంగిల్ ఫామ్ అయింది ఫస్ట్ అబ్జర్వ్ చేసినప్పుడు. 6 seconds తర్వాత 60 degrees యాంగిల్ ఫామ్ అయింది. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై ది కార్ టు రీచ్ ది ఫుట్ ఆఫ్ ది టవర్ ఫ్రమ్ దిస్ పాయింట్. ఆ సెకండ్ టైం అబ్జర్వ్ చేసిన
చేసిన పాయింట్ దగ్గర నుంచి టవర్ ఫుట్ని చేరుకోవడానికి అంటే టవర్ దగ్గరికి చేరుకోవడానికి ఆ కారుకి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. ఇక్కడ ఫిగర్లో అబ్జర్వ్ చేసినట్లయితే బి అనే పాయింట్ నుంచి సి దగ్గరికి రావడానికి 6 minutes టైం పట్టింది. సి నుంచి ఫుట్ ఆఫ్ ది టవర్కి రావడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. ఈ ప్రాబ్లంకి ఫిగర్ ఎలా గీయాలో చూద్దాము. ఇది హైవే అనమాట. ఒక చోట టవర్ ఉంది. ఈ టవర్ పైన ఒక అతను నించున్నాడు. ఇక్కడ మనకి మ్యాన్ యొక్క హైట్ని ఇవ్వలేదు కాబట్టి హైట్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ నించుని ఫస్ట్ కార్ని అబ్జర్వ్ చేసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. సో పైన ఉన్నాడు కాబట్టి ఎప్పుడు కూడా ముందు స్ట్రైట్గా చూస్తాం కాబట్టి ఇది హారిజాంటల్ లైన్ అవుతుంది. ఇక్కడ నుంచి కార్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఫస్ట్ 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం 30 degrees. నెక్స్ట్ ఇక్కడ ఉన్న కారు సపోజ్ ఈ పొజిషన్ బి అనుకున్నట్లయితే ఇక్కడ ఏ అనుకుందాము. ఇక్కడ మనిషి నించున్న పొజిషన్ ఏ అనుకుందాము. ఫస్ట్ కారు ఉన్న పొజిషన్ బి అనుకుందాము. సో ఇక్కడ నుంచి 6 seconds తర్వాత కారు ఇక్కడికి వచ్చిందంట. సో ఇక్కడ నుంచి అబ్జర్వ్ చేసినప్పుడు 6 seconds తర్వాత కార్ అబ్జర్వ్ చేసినప్పుడు 60 degreesకి చేంజ్ అయింది. యాంగిల్ అనేది 60 degreesకి చేంజ్ అయింది. సో ఇప్పుడు మనకి టవర్ దగ్గరికి చేరడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. అంటే డిస్టెన్స్ బిట్వీన్ సిడి సెకండ్ టైం పొజిషన్ నుంచి టవర్ దగ్గరికి రావడానికి కారుకి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి 2 right angle triangles ఫామ్ అయినాయి. ఫస్ట్ది ఏబిడి, సెకండ్ది ఏసిడి అవుతుంది. సో ఇవి ఇక్కడ పి అనుకున్నట్లయితే ఏపీబిడి ఈ రెండు కూడా ప్యారలల్ లైన్స్. ఏబి అనేది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ 30 degrees ఉంటుంది. అలానే ఏపీబిడి ప్యారలల్ లైన్స్, ఏసీ ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇక్కడ 60 degrees ఉంది కాబట్టి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటే ట్రాన్స్వర్సల్కి ఆల్టర్నేట్ అటుగా ఇటుగా ఉన్న ఇంటీరియర్ యాంగిల్స్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. అంటే ఇది 60 degrees అవుతుంది. 2 ట్రయాంగిల్స్ని కూడా కన్సిడర్ చేయాలి. బి నుంచి సికి రావడానికి 6 seconds పడుతుంది అని ఇచ్చారు. సి నుంచి డికి రావడానికి ఎంత టైం పడుతుందో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకి టవర్ హైట్ కూడా ఏమి ఇవ్వలేదు. ఈ ఫిగర్లో ఉన్నటువంటి సైడ్స్ని గురించి రాద్దాం. ఏడి ఈజ్ ఈక్వల్ టు హైట్ ఆఫ్ టవర్. టవర్ హైట్ కూడా ఏమి ఇవ్వలేదు ఇక్కడ మనకి. నెక్స్ట్ ఫస్ట్ కార్ని చూసినప్పుడు 30 degrees యాంగిల్ ఫామ్ అయింది. Man sees car first at an angle of పైనుంచి కిందకు చూశాడు కాబట్టి యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఆఫ్ 30 degrees. యాంగిల్ పిఏబి ఈజ్ ఈక్వల్ టు 30 degrees. నెక్స్ట్ 6 seconds తరువాత ఆఫ్టర్ 6 seconds ది మ్యాన్ సీస్ కార్ at an angle of depression (60 degrees). Angle PAC is equal to 60 degrees. So AP అలానే BD ఈ రెండు parallel lines. AP parallel to BD and AB is transversal. So angle ABD is equal to 30 degrees. అలాగే AP parallel to BD, AC is transversal. సో యాంగిల్ ACD is equal to 60 degrees. ఈ రెండు ఇలా రాయడానికి రీజన్ ఏంటో ఇక్కడ రాస్తున్నాను చూడండి. రెండిటికి రీజన్ ఒకటే, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో ఇక్కడ ఈ 2 ట్రయాంగిల్స్ని కన్సిడర్ చేయాలి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ని చూద్దాము. ఈ ట్రయాంగిల్లో మనం కనుక్కోవాల్సింది సిడి అంటే యాంగిల్కి అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి. ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. ఇవి లైన్ ఆఫ్ సైట్ 90 degreesకి ఆపోజిట్గా ఉండే సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. అయినా ఇవి లైన్ ఆఫ్ సైట్ కాబట్టి వీటిని కనుక్కోవాల్సిన అవసరం లేదు. మనం కనుక్కోవాల్సింది అడ్జసెంట్ సైడ్. అలానే ఈ యాంగిల్కి ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది, ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది. సో కనుక్కోవాల్సింది అడ్జసెంట్ సైడు, ఆపోజిట్ సైడు కనుక్కోవాల్సిన అవసరం లేదు, కానీ ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. అంటే tan రేషియో తీసుకోవాలి. ఫస్ట్ ఈ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి, సి దగ్గర 60 degrees యాంగిల్ ఉంది. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి
Angle D is equal to 90 degrees. Take tan ratio. Tan theta is equal to opposite side by adjacent side. థీటా ఈ ట్రయాంగిల్ యాంగిల్ 60 degrees ఉంది. ఆపోజిట్ సైడ్ ఏడి బై అడ్జసెంట్ సైడ్ సిడి. tan 60√3 is equal to AD by CD. క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. AD into 1 AD is equal to CD into √3. మనం కనుక్కోవాల్సింది CD కాబట్టి √3 ఇటు వస్తే బై √3 అవుతుంది. AD by √3 is equal to CD. దీన్ని ఈక్వేషన్ 1 అనుకుందాము. నెక్స్ట్ పెద్ద ట్రయాంగిల్ని కన్సిడర్ చేద్దాం. ట్రయాంగిల్ ఏబిడి. ఈ ట్రయాంగిల్ యాంగిల్ 30 degrees ఉంది. ఇక్కడ కూడా మనకి అడ్జసెంట్ సైడ్ కనుక్కోవాలి, ఆపోజిట్ సైడ్ ఉంది కాబట్టి ఆపోజిట్ సైడ్ అడ్జసెంట్ సైడ్ ఈ రెండు వచ్చేటువంటి రేషియో తీసుకోవాలి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి యాంగిల్ బి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. యాంగిల్ డి ఈజ్ ఈక్వల్ టు 90 degrees. tan రేషియో తీసుకోవాలి. tan theta is equal to ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఈ ట్రయాంగిల్ యాంగిల్ 30 degrees. tan 30 degrees is equal to ఆపోజిట్ సైడ్ ఏడి బై అడ్జసెంట్ సైడ్ అంటే మొత్తం తీసుకోవాలి బీడి. tan 30 వాల్యూ 1/√3 is equal to AD by BD. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. AD into √3 is equal to BD into 1 BD. సో AD is equal to BD into 1 BD అవుతుంది. ఇంటూ √3 ఇటు వస్తే బై √3 అవుతుంది. దీన్ని ఈక్వేషన్ 2 అనుకుందాము. ఈక్వేషన్ 1 వాల్యూ ఏడీనే, ఈక్వేషన్ 2 వాల్యూ కూడా ఏడీనే. సో ఫ్రమ్ 1 and 2 AD is equal to √3 CD ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 AD is equal to BD by √3. సో రెండు AD వాల్యూసే కాబట్టి ఈక్వల్ చేయొచ్చు. √3 CD is equal to BD by √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. √3 CD into √3 is equal to BD into 1 BD అవుతుంది. √3 into √3 3 CD is equal to BD. మనకి BD 2 పార్ట్స్గా ఉంది. BC plus CD. ఫిగర్లో చూడండి, BD 2 పార్ట్స్గా ఉంది. BC plus CD. ఇది 3 CD. ఈ CD కూడా ఇటు వస్తే మైనస్ CD అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు BC. 3 CDలో నుంచి 1 CD మైనస్ చేస్తే 2 CD అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు BC. ఈ 2ని రైట్ సైడ్ పంపిస్తే బై 2 అవుతుంది. BC by 2 అంటే BC లెంగ్త్లో హాఫ్ ఉంటుందన్నమాట CD అనేది. CD ఈజ్ ఈక్వల్ టు BC by 2. మనం కనుక్కోవాల్సింది CDనే. CD వాల్యూ ఎంత వచ్చిందంటే BC by 2 అని వచ్చింది. B నుంచి C దగ్గరికి రావడానికి కార్కి 6 seconds పట్టింది. సో C నుంచి D దగ్గరికి రావడానికి BCలో హాఫ్ ఉంది కాబట్టి 3 seconds టైం పడుతుందన్నమాట. టైం టేకెన్ టు కవర్ BC అంటే B నుంచి C డిస్టెన్స్ కవర్ చేయడానికి 6 seconds పట్టింది. టైం టేకెన్ టు కవర్ CD అంటే మనకి BC by 2 వచ్చింది. సో BC 6 కాబట్టి 6/2 3 seconds అన్నమాట. C నుంచి D డిస్టెన్స్ కవర్ చేయడానికి 3 seconds టైం పడుతుంది. సో టైం టేకెన్ టు కవర్ CD is equal to 3 seconds. So it takes 3 seconds to reach the foot of the tower.